హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్లో రాయ్సీ పీవీపీలో ఎలా ఎంజాయ్ చేశాడు, ఎంత అల్లరి చేశాడు అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మేము రాయ్సీ బాబుతో మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము. అక్కడ వెళ్ళేపాటికి అంటే బస్సు చేంజ్ చేసి వెళ్ళే టైం ఆల్మోస్ట్ 12:40 అట్లా అయింది. ఇంకా ఫుల్గా ఆకలి అనిపించి ఇంకా ఏం తిందామనే ఆప్షన్లో బిర్యానీ తీసుకున్నాం. కేఎఫ్సి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బట్ రాయ్సీకి ఫీడింగ్ ఇస్తున్నాం కదా, అరగదేమో అని ఇంకా బిర్యానీ చాయిస్ చేసుకున్నాం. ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్కి అట్లా వచ్చింది. ఇంకా దాన్ని తినడం స్టార్ట్ చేసామో లేదో ఇంకా బాబు అయితే అల్లరి ఆపలేదు, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా బిర్యానీ పక్కన పెట్టి ముందు వాడి ఫీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిర్యానీ స్టార్ట్ చేసాం. అట్లాగే 40 మినిట్స్ తిన్నాం ఆ బిర్యానీనే. అంత బిర్యానీ ఎక్కువ తీసుకోలేదు 40 మినిట్స్ అంటే. సో బిర్యానీ అంటే ఆస్వాదిస్తూ తినాలి కదా, అందులో చికెన్ బిర్యానీ అంటే ఫుల్ క్రేజీ అనమాట. సో ఇంకా అట్లా తింటా బాబుతో ఆడుకుంటా అట్లా ఆ లంచ్ పార్ట్ అయితే అలా అయిపోయింది. అండ్ ఇంకా బాబు ఆడి ఆడి స్లీప్ వేసాడు అనమాట. ఇంకా ఆ టైంలో మేము అలా కూర్చొని అలా ఫొటోస్ దిగుతూ ఉన్నాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ బాబు లేచిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతాం అనుకునే టైంకి 4 అయింది టైం. ఇంకా 4కి ఇంకా పైనుంచి కిందకి వచ్చేసేటప్పుడు అక్కడ పిల్లలు ఆడుకునేవి జీప్, కారు, ఇంకోటి ఏదో బైక్ వెహికల్ ఇవి ఉన్నాయి. సో బాబుకి ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం, బాబు కూర్చోడా ఆడుకోడా అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాం. సో బాబు అయితే ఆడుకోవడానికి రెడీ ఉన్నట్టే అనిపించింది కానీ ఎందుకు కొంచెం టెన్షన్ అనిపించింది, ఏడుస్తాడేమో అని, కూర్చోడేమో అనుకున్నాం. కానీ ఫైనల్లీ బాబుని కార్లో కూర్చోపెట్టిన తర్వాత బెల్ట్ వేసేసారు ఆ డ్రైవర్. ఫుల్గా అసలు ఎంజాయ్ చూస్తుంటే మాకే షాకింగ్గా అనిపించింది. నిజంగా రాసి అని ఇలా కూర్చున్నాడా, అసలు నిజంగా నమ్మలేకపోయాం మేమైతే. ఏడవకుండా డేర్గా అసలు ఆ కార్లో కూర్చొని అలా వెళ్తుంటే బిర్యానీ తిన్నంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పిల్లలు అసలు ఆల్మోస్ట్ అట్లా కూర్చోరు, ఫుల్ క్రై చేస్తారు. కానీ మా ఊడి స్పెషాలిటీ చాలా డేర్ అండ్ డాష్గా ఉంది. ఆ వ్లాగ్లో బాబు మధ్యలో ఏంటంటే ఏడుస్తాడేమో అని మాకే భయం అనిపించింది కానీ వాడైతే ఎక్కడ ఏడవలేదు ఫైనలీ. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు పీవీపీ మాల్లో. సో అక్కడ ఉన్న డ్రైవర్ కూడా మీ వాడు మంచిగా కూర్చున్నాడు మేడం అని కూడా చెప్పారనమాట, చాలా క్యూట్గా ఉన్నాడు అని. సో అంత కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. సో అదే అనిపించింది. అండ్ ఇంకా అట్లా 2 రౌండ్స్ వేసామన్నమాట బాబుతోటి. వేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాం, బాడీ అంతా. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కూడా మానేసాం. సో అలాంటిది బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ రకరకాలుగా ఉండి హీట్ అంతా అట్లా దిగిపోయినట్టు అనిపించింది. బాబు కూడా చాలా డల్ అయిపోయాడు. సో మేము కొంచెం చాలా డల్ అయిపోయాం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డే అంతా ఫుల్ రెస్ట్ తీసుకున్నాం మేము. బాబు అయితే అక్కడ ఉన్నప్పుడు ఆడుకున్నాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం చాలా డల్ అయిపోయాడు. సో వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము రాయ్సీతో. అంటిల్ బాయ్ గైస్.